మీ స్కూళ్ళల్లో మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఆ కార్యక్రమాలని స్టూడెంట్స్‌ని ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ చేస్తారు. ప్రాక్టికల్‌గా వాళ్ళకు చెప్పడం కన్నా చూయించడం బెటర్ అని ఏదైనా కార్యక్రమం చేస్తే ఎక్కువ స్టూడెంట్స్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేసి వాళ్ళకు స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడి అంటే చాలామంది పిల్లలకి సార్ స్టేజ్ ఫియర్ ఉంటది. స్టేజ్ ఎక్కాలనే ఆలోచన ఉంటది. తపన ఉంటది. కానీ ఏం మాట్లాడాలి? స్టేజ్ అంటే దాని బేసిక్స్ ఏంటి? ఎలా అనేది నేను అంటే డీపీఎస్ మిలియన్ స్కూల్‌లో చూసాను చాలామంది. నేను కొన్ని సందర్భాలు కొన్ని కార్యక్రమాలు కవరేజ్‌కొచ్చాను. సో, అవలీలగా మాట్లాడే ఆలోచన ఉంటది. అంటే దానికి గూడా మీరు సెపరేట్‌గా వాళ్ళని కొంచెం నైపుణ్యతతో కూడుకున్న మోటివేషన్ ఏమైనా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారా అంటే మీరేం చెప్తారు మేడం? మోటివేషన్ ఉంది గాబట్టే ముందుకెళ్తున్నారు సార్ పిల్లలు. ఎట్లా అంటే ఈవెన్ ఒక టాపిక్ ఇచ్చి ఏదో రా ఇది ఇంటి దగ్గరకి పోయి నేర్చుకొని రా రేపొచ్చి నువ్వు చెప్పాల్సుంటది స్టేజ్ మీద అనేది ఉండదు సార్ నా దగ్గర. ఆ స్టూడెంట్ మళ్ళీ వాడి ప్రొనౌన్సియేషన్ ఎట్లుంది? వాడి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? ప్రతిదీ మళ్ళా నేను నా టీచర్ల ద్వారా గైడ్ చేసుకొని ముందుకెళ్తా సార్. అందుకే మేము ఏ టాపిక్ ఇచ్చినా పిల్లలు దానికి అనుగుణంగా ముందుకొచ్చి హ్యాపీగా, ఈజీగా, అనర్గళంగా, హ్యాపీగా మాట్లాడగలుగుతారు సార్. దాని వెనకాల మా టీచర్ల కృషి, స్టాఫ్ కృషి చాలా ఉంటది. ఈ విషయంలో అయితే మా స్టాఫ్‌నందరిని మెచ్చుకోవాల్సిందే సార్. మేము చెప్పినట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళడం, పిల్లల్ని మోటివేట్ చేయడం, పిల్లలకు నేర్పించడం, ఆ ప్రొనౌన్సియేషన్ గాని, ఆ బాడీ లాంగ్వేజ్ గాని ఈ విషయంలో మా స్టాఫ్‌ని ఒప్పుకోవాల్సిందే సార్.